శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిలో ఈరోజు 7వ శ్లోకాన్ని గురించి వివరించుకుందాము. ముందుగా ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. పణత్కాంచీదామాకరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన చేస్తూ ఉన్నారు శంకరులు. తర్వాత వచ్చే శ్లోకాలకి ఈ రూపం అనేటువంటిది ఈ రూప వర్ణన ప్రాతిపదికగా ఉంటుంది. ముందు స్థూల రూపము, ఆ తర్వాత సూక్ష్మ రూపము, ఆ తర్వాత మంత్ర రూపము, తర్వాత ఇంకా చాలా సూక్ష్మతమైనటువంటి రూపాన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తారు తర్వాతి శ్లోకాల్లో. అందుకని వాటికి ప్రాతిపదికగా ముందు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క స్థూల రూప ధ్యానం చేస్తూ ఉన్నారు. తల్లి యొక్క ఆకారం ఎలా ఉన్నది అంటే పణత్ కాంచీదామ. కాంచీ అంటే మొలనూలు, వడ్డాణం, నడుముకు పెట్టుకునేటువంటి వడ్డాణం. అది ఎలా ఉన్నది? పణత్, కొంచెం చిరుమువ్వులతో సవ్వడి చేస్తూ ఉన్నది. కరికలభకుంభస్తననత, చాలా ఉన్నతమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి తల్లి. ఆ భారం చేత కొద్దిగా కిందకి వంగినటువంటి తల్లి. పరిక్షీణ మధ్యే, సన్నని నడుము కలిగినటువంటిది. మధ్య భాగము అంటే శరీరానికి నడుము, కటి ప్రదేశం. అది పరిక్షీణ, చాలా సన్నగా ఉన్నటువంటి కటి ప్రదేశం కలిగినటువంటి తల్లి. ముఖబింబం చూస్తే ఎలా ఉంది? శరత్చంద్రవదన, శరత్కాలంలో ఉండేటువంటి పూర్ణచంద్రుడిలాగా ఆహ్లాదకరంగా ఉన్నది ఆ తల్లి యొక్క వదనం. ఇక చేతుల్లో ఏమున్నాయి? ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన. తల్లి చేతుల్లో ఏమో ధనుర్బాణాన్ పాశం శృణిమపి. ఈ ఆయుధాలన్నీ కూడా, ధనుస్సుని, బాణాన్ని, పాశాన్ని కూడా ధరించి ఆ తల్లి అహో పురుషిక. అహో అంటే ఆశ్చర్యం, పురుషిక అంటున్నారు. అలా ఉన్నటువంటి తల్లి నా హృదయమందు సాక్షాత్కరించుగాక. ఈ శ్లోకంలో ఉండేటువంటి స్థూలమైనటువంటి అర్థం ఇది. అయితే దీనిలో ఉండేటువంటి విశేష అర్థాలు ఏమిటి అంటే కొణత్ కాంచీదామ. కాంచీ అంటే మొలనూలు అని చెప్పుకున్నాం కదా. మొలనూలు ఎక్కడ ఉంటుంది? కటి ప్రదేశంలో అలంకరించుకుంటారు వడ్డాణాన్ని. అయితే ఇది ఏ చక్రస్థానము? మణిపూరక చక్రస్థానం. తర్వాతి శ్లోకాల్లో ఈ షట్చక్రాల వివరణ చాలా వివరంగా ఉంటుంది. అందుకని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక చక్రం దగ్గర ఈ వడ్డాణం అనేటువంటిది ఉన్నది తల్లికి. ఇది వీరరస ప్రధానమైనటువంటి సగుణమూర్తి. తల్లి అహో పురుషిక అంటున్నారు. ఎందుకని అంటే త్రిపురహరుడైనటువంటి స్వామి. త్రిపురాసురుల్ని సంహరించడం అంటే సాధ్యం కాదు, సామాన్యం కాదు. అటువంటి త్రిపురాసుర సంహారం చేసినటువంటి శివుని యొక్క అహంకార స్వరూపము. అసలు పరమేశ్వరుడు ఒక ఆకారం లేనటువంటి వాడు, ఒక గుణం లేనటువంటి వాడు, నిరాకారుడు, నిర్గుణుడు. ఆయన నేను అనేటువంటి ఒక భావం ఎప్పుడైతే వచ్చిందో అది ఆ అహంకార రూపం. నేను అంటేనే ఒక అహం అని కదా అర్థం. అందుకని ఆ నేను అనేటువంటి భావమే ఇక్కడ స్త్రీమూర్తిగా, పరాశక్తిగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈ వీరరస ప్రధానమైనటువంటి ఈ తల్లిని పాశాంకుశాలు, ధనుర్బాణాలు ధరించినటువంటి, ఆయుధాలు ధరించినటువంటి ఈ తల్లి యొక్క రూపము అహో పురుషిక అంటున్నారు. అంటే ఆ పురుష రూపం స్త్రీ రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ అమ్మవారిని గురించి అలా చెప్తూ ఉన్నారనమాట. అసుర గణాలన్నింటినీ, అంటే రాక్షస గణాలన్నింటినీ కూడా నిర్జించాలి అంటే ఆయా పరిస్థితుల్ని బట్టి, ఆయా దేశకాల పరిస్థితుల్ని బట్టి పరమాత్మ ఒక్కొక్కసారి స్త్రీ రూపాన్ని ధరిస్తాడు, పురుష రూపాన్ని కూడా ధరిస్తూ ఉన్నాడు. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాపి అభిధీయతే అని చెప్తూ ఉంటారు. అంటే దేవకార్యార్థం కోసం అని చెప్పినని ఆ పరమాత్మ స్త్రీ రూపాన్ని కనుక ధరించినట్లయితే ఆ స్త్రీ రూపంలో ఉంటుంది, దేవిగా ఉంటుంది, ఆరాధించబడుతూ ఉంటుంది. ఆమె ఉత్పన్నేతి తదా లోకే సా నిత్య, ఆమె నిత్యాస్వరూపిణి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇటువంటి వీరరస ప్రధానమైనటువంటి అమ్మవారి రూపం అంటే శివుడికి చాలా ఇష్టమట. ఇదిగాక అహం అన్నటువంటి పదాన్ని అకారం నుంచి హకారం దాకా ఉండేటువంటి అక్షరాలు
ఉన్నాయి కదా, ఈ అక్షరాల స్వరూపం అంతా కూడా తల్లి యొక్క శక్తి, మాతృకా వర్ణరూపిణి అనేటువంటి అర్థంలో కూడా మనం తీసుకోవాలి. అకారం నుంచి హకారం దాకా ఉండేటువంటి విద్యలన్నీ కూడా శ్రీమాత యొక్క శక్తులు అనేటువంటి రహస్యాన్ని కూడా మనం గమనించాలి. ఇంకా లలితా సహస్రనామంలో ఉండేటువంటి రణత్కింకిణి మేఖల, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ, శివమూర్తి, మాతృకావర్ణరూపిణి, శాతోదరి, తలోదరి, శరత్చంద్ర నిభానన, ఈ దివ్యమైనటువంటి నామాలన్నీ కూడా ఈ ఒక్క శ్లోకంలోనే అమ్మవారి స్థూల రూపంలో, సగుణ రూపంలో ఇక్కడ నిక్షిప్తం చేసి శంకరులు మనకు అందిస్తూ ఉన్నారండి. ఇటువంటి ఆకారాన్ని ధరించినటువంటి తల్లి మాకు సాక్షాత్కరించుగాక, మేము ధ్యానం చేసుకునేటప్పుడు మాకు సాక్షాత్కరించుగాక. ఇన్ని ఆయుధాలు ధరించినటువంటి అమ్మవారిని ఎందుకు మనం ధ్యానం చేయాలి అని చెప్పినంటే, ఈ ఆయుధాలు మనలో ఉండేటువంటి దుర్లక్షణాలన్నింటినీ కూడా పోగొడతాయి. ఉదాహరణకి చూడండి, తల్లి చేతిలో పాశం ఉంటుంది. ఈ పాశం దేనికి సంకేతము? మనలో ఉండేటువంటి రాగం, అంటే కోరికలు, ఒకదాని మీద అనురక్తి, ఒకదాని మీద ఇష్టంగా ఉండటం, ఒకదాని మీద నా వాళ్ళు, నాది అని చెప్పి అనుకోవటం, ఈ భావాలన్నీ కూడా ఉంటాయి. అంకుశము అంటే క్రోధం, క్రోధాకారాంకుశోజ్వల అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఇక ధనుస్సు, ఈ ధనుస్సు దేనికి సంకేతం అంటే మనశ్చాంచల్యం, మనస్సు ఒకదాని మీద స్థిమితంగా లేకపోవటం. ఇక బాణం, ఆ మనస్సు నుంచి సంధించినటువంటి బాణం ఎటువంటి లక్షణాలని కలిగి ఉంటుంది అంటే ప్రతిదాని మీదకి వెళ్తూ ఉంటుంది మనస్సు. మన జ్ఞానేంద్రియాలు, కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, మనకి కావాల్సింది ఏదో తింటాం కావచ్చు, చూడాలి అనుకున్నటువంటి దాన్ని చూడటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఈ లోలత్వం అనేటువంటిది దీనికి సంకేతము. ఇంకా శక్తి, శూలము, శంఖము, చక్రము, ఇటువంటివన్నీ కూడా మిగిలినటువంటి మదము, మాత్సర్యము, లోభము, మోహము, ఇటువంటివన్నీ కూడా ఈ దుర్లక్షణాలన్నింటికీ కూడా ఈ ఆయుధాలు ధరించినటువంటి తల్లి రూపాన్ని కనుక ధ్యానించినట్లయితే ఈ దుర్గుణాలన్నీ కూడా పోయి వాడిలో ఒక నిశ్చలమైనటువంటి స్థితి, సంకల్ప సిద్ధి కానీ, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి ఒక పట్టుదల కానీ, సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. అందుకని తల్లి యొక్క సగుణమైనటువంటి వర్ణన, ఆయుధాలు ధరించినటువంటి తల్లి యొక్క వర్ణన ఇందులో ఈ శ్లోకంలో మనకి చూపిస్తూ ఉన్నారు. అంతరార్థంగా ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. త్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. ఈ విధంగా ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క స్థూల రూపము, ఆ తల్లి ధరించినటువంటి ఆయుధాలు, ఆకారము, ఇటువంటివన్నీ కూడా ధ్యానం చేసుకున్నాము. ఆ తర్వాత శ్లోకంలో అమ్మవారి యొక్క మరొక రూపాన్ని చూపిస్తూ ఉన్నారు శంకరులు. శ్రీమాత అనుగ్రహంతో తర్వాతి భాగంలో మరొక శ్లోకాన్ని తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.